అసలైతే 'రవితేజ మాస్ జాతర' సినిమా సంక్రాంతికే రావాల్సి ఉంది. కానీ మధ్యలో 'రవితేజకు' షోల్డర్ ఇంజ్యూరీ వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. 'ధమాకా' తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న 'రవితేజకి' 'మాస్ జాతర' మూవీ బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాలి. మాస్ మహారాజా రవితేజ గత ఏడాది 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ రిలీజ్ ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్నా రిలీజ్ తర్వాత ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయడానికి కాస్త టైం తీసుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను చేస్తున్నాడు. ఇటీవల రవితేజ కొత్త సినిమా టైటిల్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు 'మాస్ జాతర' అనే టైటిల్‌ను పెట్టారు. రైటర్ భాను భోగవరపు దర్శకుడు. ఇందులో రవితేజ లక్ష్మణ్ బేరి అనే పాత్రలో కనిపించబోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీ మొత్తం తెలంగాణ స్లాంగ్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. 2025 సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇటీవల రవితేజకు గాయమైంది. ఆపరేషన్ కూడా జరిగింది. దాంతో ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు 2025 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భాను భోగవరపుకి దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా. ఇక బీమ్స్ సంగీతాన్ని ఇస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను బీమ్స్ రెడీ చేసినట్టు సమాచారం. మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. 'ధమాకా' తర్వాత ఒక్క హిట్ సినిమా కూడా రవితేజ ఖాతాలో పడలేదు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర, నాగవంశీ నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో జాతర సందడి నడుమ తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్నారు రవితేజ. టైటిల్‌కి తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని, వినోదానికి పెద్దపీట వేశామని దర్శకుడు తెలిపారు. అభిమానులకు విందు భోజనంగా ఈ సినిమా ఉంటుందని, రవితేజ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.